ఒకసారి ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకొని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి చికెన్ ముక్కలు ఈ సైజులో కొట్టించుకొని పెట్టుకోండి. కావాల్సిన పదార్థాలు సాజీరా, ఇలాచీ, మిరియాలు, లవంగాలు, అనాస పువ్వు, దాచిన చెక్క, జావిత్రి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నిమ్మకాయలు లాస్ట్లో పిండుకొని వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం పెనం పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. 4 to 5 స్పూన్స్ పడుతుంది చికెన్ క్వాంటిటీ పట్టి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి, కొన్ని సాజీరా వేసుకోవాలి. చిట్టుపట్లాడాక పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, వెల్లుల్లి, టేస్ట్ కండి ఇది, 4 ఎండుమిర్చి, ఆనియన్స్, హాఫ్ స్పూన్ సాల్ట్ వేద్దామండి ఆనియన్స్కి ఫ్రై అవ్వడానికి. పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అవ్వాలండి మినిమం ఒక 2 minutes. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదండి, ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి, 5 నిమిషాలు అయిపోయిందండి చికెన్ బాయిల్ అవి. చూడండి చికెన్లో ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయండి, కలుపుకోండా ఒకసారి. ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ ఉన్నప్పుడు అందులో కారం యాడ్ చేద్దామండి. కారం తగినంత అండి, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి అండి, ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి. 1 గ్లాస్ ధనియాలు వేస్తే హాఫ్ గ్లాస్ జీలకర్ర వేసి పొడి చేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలుపుకున్నామండి చికెన్ని. కారం పొడి ముందుగా ఎందుకు వేయలేదంటే, కారం పొడి ముందుగా వేస్తే అది మనకి టెక్స్చర్ అనేది కరెక్ట్గా రాదండి. కొంచెం చికెన్ ఎప్పుడైనా ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేశాక, ఫ్రై అయ్యాక తర్వాత వేస్తే కలర్ అనేది బాగా వస్తుందండి మనకి. మళ్ళీ ఒక 5 minutes మనం మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి మూత పెట్టుకుందామండి. 5 minutes అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. చూడండి చికెన్ అంతా దగ్గరకు అయిపోయింది. ఆయిల్ ఇలా బయటికి రావాలండి. ఇప్పుడు మనం ముక్క ఉడికిందో లేదో చూసుకుందామండి. ఒకవేళ మీకు ఉడకనట్టు అనిపిస్తే కనుక ఇదొక చిట్కా అండి, మూత పెట్టి గ్యాస్ సిమ్లో ఉంచాలండి. ఇలా చిన్న గిన్నెలో వాటర్ పెట్టుకుని దాని మీద పెట్టుకోవాలి. ఒక స్టీమ్కి బాయిల్ అవుతుంది. ఒక 5 minutes అలా ఉండిద్దామండి. 5 minutes అయిపోయిందండి. ఇదిగోండి ఇలా వాటర్ పైకి వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు చికెన్ దగ్గర పడిందండి. ఇప్పుడు ఇంతకుముందు గరం మసాలా చూపించాను కదా, మిరియాలు, సాజీరా అవన్నీ, ఆ పౌడర్ లాస్ట్లో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కలుపుకుందాం. ఈ పౌడర్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం పిండుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకొని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది.